హలో ఆల్. జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లైవ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎస్పెషల్లీ 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ మనం ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసామో ఈ సిరీస్‌లో భాగంగా మన సెకండ్ వీడియో ఈరోజు 28థ్ జనవరి డే 2. సో మార్కెట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యి 1 అవర్ అయితే దాటింది. ఫస్ట్ క్యాండిల్ మీరు చూసినట్లయితే ఒక బయింగ్ మూమెంట్ అనేది చూపించింది. బట్ స్టిల్ రెడ్‌లో క్లోజ్ అయింది కాబట్టి నేను ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎటువంటి ట్రేడ్‌ని కూడా డిప్లాయ్ చేయాలనుకోలేదు. సో అందువల్ల నేను వెయిట్ చేశాను. ఆఫ్టర్ ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో, బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఆ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నేను నా ట్రేడ్‌ని అయితే తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. నేను కొంత క్వాంటిటీని అయితే అక్కడ డిప్లాయ్ చేశాను. బట్ ఆప్షన్స్‌లో మీరు చూసినట్లయితే ఆ క్వాంటిటీ ఎగ్జిక్యూట్ కాకుండానే మార్కెట్ అయితే పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అందువల్ల నేను ఆ క్వాంటిటీని స్ప్లిట్ చేసుకొని అందులో కొంత క్వాంటిటీని మార్కెట్ ప్రైస్‌కే తీసుకున్నాను. సో రిమైనింగ్ క్వాంటిటీ ఈజ్ స్టిల్ దేర్. మార్కెట్ అనేది ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కిందకిస్తే ఆ రిమైనింగ్ క్వాంటిటీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ నేను నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. సో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్. బట్ రిమైనింగ్ క్వాంటిటీ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను ప్రాపర్‌గా నా స్టాప్ లాస్ లేదంటే ప్రాఫిట్ టార్గెట్‌ని అయితే సెట్ చేసుకుంటాను. అంతవరకు కూడా సో కాస్త వెయిట్ చేస్తాను. ఇఫ్ మార్కెట్ ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా పైకి వెళ్తే అక్కడ ఏదైనా ఒక ప్లేస్ దగ్గర బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ నేను ఎక్కడో దగ్గర నాకు రిమైనింగ్ క్వాంటిటీ కూడా నేను ప్లేస్ చేస్తాను. ఇన్ కేస్ అది కిందకి రాకపోతే. సో ఫర్దర్‌గా ఏం జరుగుతుందన్నది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఈ ట్రేడ్ అన్నది తాలూకా రిజల్ట్. సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మీ. టైం అయితే ఇప్పుడు 11:00 అవుతుంది. మీరు చూడొచ్చు నేను నా సెకండ్ క్వాంటిటీ కూడా డిప్లాయ్ చేశాను అట్ ద సేమ్ ప్రైస్. సో నా ఫస్ట్ క్వాంటిటీ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ అయిందో అక్కడే నేను డిప్లాయ్ చేశాను. మార్కెట్ అయితే నేను ఇనీషియల్‌గా వెయిట్ చేసిన ప్రైస్ దగ్గరకైతే ఇప్పటి వరకు అయితే రాలేదు. సో నేను ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ మోర్ దాన్ 1 అవర్ సో నేను ఇంకా నా సెకండ్ క్వాంటిటీ కూడా డిప్లాయ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ నేను నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్‌ని అయితే డిఫైన్ చేసుకున్నాను. యాజ్ ఆఫ్ నౌ సో మీరు చూడొచ్చు ఇదొక పైన ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో దాన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ వాల్యూ పివోట్ వాల్యూ ఉంది R4. సో అంతవరకు కూడా నేను నా ప్రాఫిట్ టార్గెట్‌ని పెట్టుకుంటున్నాను. నేనైతే ఈరోజు 1.7 1:1.7 రిస్క్ టు రివార్డ్‌తో ప్లాన్ చేశాను. సో నా టార్గెట్‌లో మీరు ఆప్షన్స్‌లో చూసుకున్నట్లయితే దాన్ని కూడా నేను స్ప్లిట్ చేసుకున్నాను. కొంత టార్గెట్ అయితే ఎక్కడైతే ఇండెక్స్ దగ్గర నేను ప్లాన్ చేసుకున్నానో అక్కడికి ఒక కొంత టార్గెట్ అనేది తీసుకుంటాను. రిమైనింగ్ స్టాప్ లాస్ అయితే ట్రైలింగ్ చేసుకొని వెళ్తాను. ఎయిదర్ ప్రాఫిట్ గానీ, అడిషనల్ ప్రాఫిట్ గానీ లేదంటే వెనక్కి వచ్చి నా స్టాప్ లాస్‌ని గానీ హిట్ చేస్తుంది. ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ. సో వెయిట్ చేద్దాం. సో ఏం జరుగుతుందో సో ఫర్దర్‌గా మీకు అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తాను. సో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ నా ఫస్ట్ టార్గెట్ దగ్గరికైతే వచ్చింది. సో మేబీ నా ఫస్ట్ టార్గెట్ అనేది సూన్‌గా ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఫస్ట్ టార్గెట్ అనేది ప్రెజెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నా స్టాప్ లాస్‌ని కూడా నేను ట్రైల్ చేస్తూ ప్రీవియస్ క్యాండిల్ పైన ప్రెజెంట్ అయితే దాన్ని ప్లేస్ చేస్తాను. సో ఆల్రెడీ నేను 120కి ఉండే నా క్వాంటిటీని రిమైనింగ్ క్వాంటిటీ అండ్ దెన్ ప్రైస్ నేను అప్డేట్ చేసుకోండి. సో ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ పైన ఉంటుందో దానిపైన అయితే ప్లేస్ చేయడానికి అన్నది నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఆప్షన్స్‌లో ఇంకా మనకి పైనున్న సపోర్ట్ వరకు, రెసిస్టెన్స్ వరకు కూడా ప్రైస్ మొమెంటం అవ్వచ్చు. లేదా దాన్ని బ్రేక్ కూడా చేయొచ్చు. బట్ సో మన ప్రాఫిట్ అయితే మనకి ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ దెన్ మన స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజుకి అయితే మనం ఇంకా లాస్‌లో ఉండే ఛాన్స్ అయితే లేదు. సో దేర్ విల్ బి నో లాస్ టుడే. సో ఇప్పుడైతే ఇంకా నా స్టాప్ లాస్‌ని నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. సో హాఫ్ అన్ అవర్‌కి నేను వెరిఫై చేస్తాను. సో ఇన్ కేస్ అది ఎయిదర్ నా రిమైనింగ్ ప్రాఫిట్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నానో దాన్నైనా హిట్ చేయాలి. లేదంటే నా స్టాప్ లాస్‌నైనా హిట్ చేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్‌నైనా హిట్ చేయాలి. సో అంతవరకు ప్రెజెంట్ అయితే నేను వెయిట్ చేస్తాను. అండ్ ఈ రోజుకి వేరే ట్రేడ్ కూడా ఇంకా నేనైతే ప్లాన్ చేయను. ఎందుకంటే ఆల్మోస్ట్ సో హాఫ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ అనేది అయిపోయింది కాబట్టి నేను సెకండ్ హాఫ్‌లోనే కొత్తగా ట్రేడ్ ప్లేస్ చేసుకోను. అంటిల్ అన్లెస్ ఫస్ట్ ట్రేడ్ అన్నది క్లోజ్ అయితే తప్ప. సో వన్స్ ఈ రిమైనింగ్ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత రిమైనింగ్ క్వాంటిటీ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో మీకు సమ్మరీ లాగా అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్ వీడియోలో. సో తప్పకుండా చివరి వరకు అయితే వీడియోని చూడండి.
నేను నా రిమైనింగ్ క్వాంటిటీని కాస్త పైకైతే మూవ్ చేశాను. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా పివోట్ వాల్యూ దగ్గర ఒక్కొక్కసారి అక్కడి వరకు వెళ్ళకుండా రిటర్న్ అయితే అవుతుంది. అండ్ ఆల్రెడీ మనం ప్రాఫిట్‌లో ఉన్నాం కాబట్టి నేను ఇంకా గ్రీడ్‌కైతే వెళ్ళాలనుకోవట్లేదు. సో కొంచెం ఒక 10 పాయింట్స్, 20 పాయింట్స్ ముందుకైతే జరుపుకున్నాను. సో ప్రాబబ్లీ నా రిమైనింగ్ ప్రాఫిట్ టార్గెట్ అయితే మాత్రం ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యెస్. సో ప్రాఫిట్ టార్గెట్ అయితే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఐ విల్ క్లోజ్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్ యాస్ వెల్. దాన్ని క్యాన్సిల్ చేస్తాను. సో ఈ రోజుకైతే మనం ఈ డేనైతే ఇంకా ఈ ట్రేడ్‌తోనే మనం ముగిస్తున్నాం. సో ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోను. సో జస్ట్ ఐ విల్ గివ్ యూ సమ్ సమ్మరీ కైండ్ ఆఫ్ థింగ్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ అన్నది ఒక హ్యూజ్ బయింగ్ మొమెంటం అయితే ఇచ్చింది బికాస్ ఆఫ్ ద వీక్. బట్ స్టిల్ రెడ్‌లో క్లోజ్ అయింది కాబట్టి నేను ఎటువంటి ట్రేడ్‌ని ప్లాన్ చేయలేదు. సో వన్స్ ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అక్కడ నేను ట్రేడ్‌ని డిప్లాయ్ చేశాను. బట్ నేను ట్రేడ్‌ని డిప్లాయ్ చేసిన దగ్గర ఆ ప్రైస్‌కైతే మాత్రం మళ్ళా తిరిగి రాలేదు. సో కంటిన్యూస్‌గా అక్కడి నుంచి బయింగ్ మొమెంటం అయితే వచ్చింది. సో అందువల్ల నేను మార్కెట్ ప్రైస్‌కే నా ట్రేడ్‌ని డిప్లాయ్ చేశాను. స్టాప్ లాస్ అండ్ దెన్ టార్గెట్స్ సో ప్రాపర్‌గా పెట్టుకున్నాను. అండ్ దెన్ వన్స్ ఇండెక్స్‌లో నా స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అవ్వగానే నా ఆప్షన్స్‌లో కొన్న నా మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీని అయితే నేను బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత రిమైనింగ్ ఇంకొక 40, 50 పాయింట్స్ ఎక్స్ట్రాతో సో రిమైనింగ్ క్వాంటిటీని అయితే ఇప్పుడు నేను బుక్ చేసుకున్నాను. ఫర్దర్‌గా ఈ రోజుకైతే ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. సో ఈరోజు ఓవరాల్‌గా మనం తీసుకున్నది ఒకటే ట్రేడ్. సో టోటల్‌గా 120 క్వాంటిటీ తోటి మనం తీసుకోబడింది. అండ్ దెన్ 23K ప్రాఫిట్‌తో అయితే మనం డేని క్లోజ్ చేసాము. సో ఈ రోజుకైతే ఇంక ఎటువంటి అడిషనల్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయను. సో ఐ విల్ క్లోజ్ ఫర్ టుడే. సో దట్స్ ఆల్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ దెన్ షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ సిరీస్‌లోని కంటిన్యూస్‌గా వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే మాత్రం మీరు క్లిక్ చేసి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవ్రీడే. అండ్ ఆల్సో నా కంటెంట్ అనేది చాలా క్రిస్ప్‌గా, షార్ట్‌గా ఉంటుంది. సో ఇంకేమైనా అడిషనల్‌గా మీకు సజెషన్స్ ఉన్నా, లేపోతే ఇంప్రూవ్‌మెంట్స్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో సీ యూ టుమారో. థాంక్ యూ.